నమస్తే వెల్కమ్ టు ప్రజా ప్రతినిధి న్యూస్. చెడు వ్యసనాలకు బానిసలై ఒడిశా రాష్ట్రం నుంచి గంజాయిని తీసుకొచ్చి నల్గొండ జిల్లా మాడుగులపల్లిలో విక్రయాలకు పాల్పడుతున్న 10 మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 1350 గ్రాముల గంజాయి, 22 గంజాయి చాక్లెట్లు, 3 బైక్స్, 8 సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు మిర్యాలగూడ రూరల్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీఎస్పీ రాజశేఖర్ రాజ్ నిందితుల వివరాలను వెల్లడించారు. మాడుగులపల్లి మండలం పూసలపాడుకు చెందిన కొండేటి యశ్వంత్, మిర్యాలగూడ పట్టణంలోని సీతారాంపురంకి చెందిన సమీర్ కలిసి బీహార్ కు చెందిన రాజు పటేల్, సికిందర్ల ద్వారా కొంతకాలంగా ఒడిశా రాష్ట్రంలో గంజాయిని కొనుగోలు చేసి మిర్యాలగూడ నియోజకవర్గానికి తీసుకొచ్చేవారు. స్టేషన్ లోని పలు రికార్డులు, పోలీస్ సిబ్బంది కిట్ బాక్సులను పరిశీలించారు. श्रीमान WBC 5150 सुजाता का किट बॉक्स निरीक्षण के लिए हाजिर है सर 2024 కింద మిర్యాలగూడ డివిజన్ మిర్యాలగూడ రూరల్ సర్కిల్లో ఉన్న మాడుగులపల్లి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో నిన్న మార్నింగ్ 12 గంటల ప్రాంతంలో మాడుగులపల్లి ఎస్ఐ గారు వారికి ఇచ్చినటువంటి రిలేబుల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం మాడుగులపల్లిలో గల ఓల్డ్ రైల్వే క్వార్టర్స్ దగ్గర కొంతమంది గాంజా విక్రయించేవాళ్ళని, సేవించేవాళ్ళని వీళ్ళందరూ కూడా పట్టుకోవడం జరుగుతుంది. దీంట్లో ముఖ్యంగా మొత్తం ఈరోజు మేము 10 మందిని దీంట్లో అరెస్ట్ చేసి పంపడం జరుగుతున్నది. వీళ్ళ దగ్గర నుంచి ఒక 1350 గ్రాముల గాంజా, తర్వాత 22 గాంజా చాక్లెట్స్, వీటిగా 120 గ్రాముల బరువు గలవి 22 గాంజా చాక్లెట్స్ వీళ్ళ దగ్గర రికవర్ చేసుకోవడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా సికందర్ అని బీహార్ స్టేట్కి సంబంధించినటువంటి సికందర్ ఫుడ్కీ చౌక్ ఠాణా ఇతను ఇక్కడ ఒక లోకల్ రైస్ మిల్లులో పనిచేస్తూ బీహార్ నుంచి ఈ చాక్లెట్స్ గాంజా తీసుకొచ్చి ఇక్కడ ఇదే మిల్లులో పనిచేసేటటువంటి సికందర్ అనుచరుడు రిలేటివ్ రాజు పటేల్ అనే ద్వారా మాడుగులపల్లి మండలానికి సంబంధించినటువంటి కొంతమంది యువకులకి అమ్మటం, వాళ్ళు దాన్ని కొంతమంది సేవిస్తూ తిరిగి దాన్ని కొంతమంది అమ్మటం ద్వారా ఇప్పటికి దీంట్లో మొత్తం 13 మంది ఇన్వాల్వ్ అయినట్టు మా ఇన్వెస్టిగేషన్లో తేలింది. ఒక 3 దీంట్లో సికందరు, తర్వాత సమీర్ అని మొన్న మిర్యాలగూడ పట్టణంలో ఒక కేసులో అరెస్ట్ అయి ఉన్నారు. అతను కూడా దీంట్లో వీళ్ళకి గాంజాయి సప్లై చేసే వాళ్ళలో ఉన్నారు. తర్వాత రాజు పటేల్, ఈ 3 కాక 10 మందిని మేము ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది రాజు పటేల్తో సహా. వీళ్ళందరూ కూడా ఈ సికందర్ దగ్గర తీసుకున్నటువంటి గాంజా వేరే రేట్లకు అమ్ముకుంటూ తర్వాత చాలా మంది పిల్లలకి గాంజా అలవాటు చేసుకున్నట్టుగా ఉంది. దీంతో పాటుగా మా దగ్గర మాడుగులపల్లి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఇంకా మిర్యాలగూడ డివిజన్లో అనేక ప్రాంతాల్లో ఎవరెవరైతే వీళ్ళ దగ్గర గాంజా కొనుక్కొని సేవిస్తున్నారో
వాళ్ళ డీటెయిల్స్ అన్ని కూడా మాకు ఎంక్వైరీలో తెలిసినాయి. వాళ్ళందరినీ కూడా మేము రికార్డు మీదకి తీసుకొని వస్తాం. తల్లిదండ్రులకి మా విజ్ఞప్తి, ఎవరికి అనుమానం వచ్చినా గాంజా సేవిస్తున్నారని కానీ వాళ్ళ టైమింగ్స్లో, వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్లో, వాళ్ళ ఎక్స్పెండిచర్స్లో తేడా వచ్చినా, వాళ్ళు జల్సాలకు అలవాటు పడ్డట్టు ఊరికే మిమ్మల్ని డబ్బులు అడగటం అలాంటివి చేసినా ఇమ్మీడియట్గా సంబంధిత పోలీస్ అధికారులకు తెలిపండి. ఖచ్చితంగా మేము యాక్షన్ తీసుకుంటాం. గౌరవ నల్గొండ జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు నల్గొండ జిల్లాలో మిషన్ పరివర్తన పేరు మీద జరిగేటటువంటి ఒక స్పెషల్ డ్రైవ్లో సందర్భంగా జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం అంతా కూడా ఒక స్పెషల్ డ్రైవ్ మేము చేస్తున్నాం. దీంట్లో ఎవరికి ఎటువంటి అనుమానం ఉన్నా ఇమ్మీడియట్గా పోలీస్ వాళ్ళకి సమాచారం అందించవలసిందిగా కోరుతున్నాం. ముఖ్యంగా మేమందరికీ సీరియస్గా ఇచ్చేటటువంటి వార్నింగ్, జీవించేవాళ్ళు వాళ్ళని కౌన్సిలింగ్ పంపడం అది చేస్తున్నాం. ప్రస్తుతం వాళ్ళని కూడా మేము అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరుగుతుంది. వాళ్ళు గౌరవ కోర్టు ద్వారా వాళ్ళకి అవసరం అనుకుంటే వాళ్ళు రీహాబిలిటేషన్ సెంటర్కి పంపుతారు వాళ్ళు. కానీ కన్స్యూమర్స్ని కూడా మాకున్నటువంటి లా ప్రొవిజన్స్ ప్రకారం మేము వాళ్ళని కూడా జైలుకి పంపుతున్నాం. రెండవది, ఇప్పుడు మాకు దొరికినటువంటి వాళ్ళలో చాలా మంది బీహార్ స్టేట్ నుంచి గాంజా తీసుకొస్తున్నారు. దాంట్లో ఒక మిర్యాలగూడ వ్యక్తులు కూడా ఉన్నారు. కాబట్టి దీని మీద ఇంకా ఎస్ఐ గారు, సిఐ గారు ఆధ్వర్యంలో ఇంకా డీప్గా ఇన్వెస్టిగేట్ చేసి మిగతా విషయాలన్నీ కూడా మేము త్వరలోనే వెల్లడిస్తాం.